నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహారాష్ట్రలో బీజేపీ విజయఢంకా మోగించడంతో సంబరాలు చేసుకున్న నిడదవోలు బీజేపీ శ్రేణులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక గణేష్ చౌక్ సెంటర్ నందు మహారాష్ట్రలో బీజేపీ విజయఢంకా మోగించడంతో నిడదవోలు పట్టణ బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి బాణసంచ కాల్చుతూ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ బీజేపీ అధ్యక్షులు నీలం రామారావు, నిడదవోలు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ, నిడదవోలు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చామంతి భీమేశ్వరరావు, నిడదవోలు పట్టణ ఉపాధ్యక్షులు గవిన్ని వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు అచ్చయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, నిడదవోలు పట్టణ ప్రధాన కార్యదర్శి కుడిపూడి నరేష్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు బలిచేపల్లి సూర్యనారాయణమూర్తి, బీజేపీ డిస్ట్రిక్ట్ మీడియా కన్వీనర్ మోతా ప్రమోద్ కుమార్, మాధవరపు సాయిబాబా, పల్లి రాఘవులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, పురంధేశ్వరం నాయకత్వం, పురంధేశ్వరం నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వర నాయకత్వం, పురంధేశ్వర నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. ఎవరో చెప్పండి గట్టిగా ఎక్కువ చేస్తాము. అన్న మా ఇద్దరు ఈరోజు గర్భవోలు పట్టణ కమిటీ, బీజేపీ పట్టణ కమిటీ విజయాలను చేసుకోవటం జరుగుతున్నది. దీనికి ముఖ్య కారణం మన మహారాష్ట్రలో అత్యధిక మెజార్టీ, చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీతోటి బీజేపీ కూటమి విజయం సాధించడం అందరికీ సంతోషం కలిగించింది. అలాగే మోడీ గారి విధానాలు, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చి ప్రజలు మళ్ళీ అదే పార్టీకి పట్టం కట్టాలని అభివృద్ధి పట్టం కట్టడం జరిగింది. అలాగే ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూటమి ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా, చట్టాలు మార్చుతారని, అది ఇంటి మార్చుతారు అని నమ్ముకున్న మోడీ గారి యొక్క సుపారీ పాలనకు పట్టం కట్టారు. పట్టం కట్టినందుకు ఇవాళ మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. పట్టుకున్నాము. నరేంద్ర మోడీ నాయకత్వం, పురంధేశ్వర నాయకత్వం. ఈ రోజున మహారాష్ట్రలో అత్యధిక మెజార్టీతో
భారతదేశంలోనే అఖండ మెజార్టీ సాధించిన బీజేపీ అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లోనూ రాబోయే రోజుల్లో విశ్వభారతిగా భారత్ ముందు వెళ్ళడానికి నరేంద్ర మోడీ సారథ్యంలో అదేవిధంగా నిడదవోలు అసెంబ్లీ నిడదవోలు పట్టణం మరియు రాజమండ్రి అత్యధిక మెంబర్షిప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా కూడా ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రథమ స్థానంలో ఉండి విశ్వభారతిగా చేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా తీసుకెళ్ళడానికి ఎన్నో పథకాలు రూపొందించిన ఎన్డీఏ సారథ్యంలో ఈ బీజేపీ కూటమిని మరింత బలపరుస్తారని ఆశిస్తున్నాను.